భరద్వాజ గారు, ఈ శ్రీతేజకి సంబంధించిన ఒక వార్త, అల్లు అరవింద్ గారు వాళ్ళు విజిట్ చేసిన వీడియో ఒకటి చూసాను. అవును. ఏంటి దానికి సంబంధించి అప్డేట్ అంటే ఏమి అర్థమవుతుంది? అంటే అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అవును, సంజయ్ థియేటర్ ఘటనలో గాయపడినటువంటి సందర్భంలో అంటే ఆ క్రౌడ్లో అతను ఇరుక్కుపోవడం వలన ఊపిరి ఆడక పరిస్థితి తేడా అన్కాన్షియస్ అయిపోయాడు కదా, అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాడు అన్నారు, కానీ పరిస్థితిలో ఏమీ మార్పు కనిపించడం లేదు ఇంతకాలం అయినప్పటికీ. అయితే అతన్ని హాస్పిటల్లో ఉంచటం కన్నా కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి మారిస్తే బాగుంటుంది అని అనుకున్నారు డాక్టర్లు. అందులో భాగంగానే ఇప్పుడు ఏషియన్ వార్ రిహాబిలిటేషన్ సెంటర్లోకి వచ్చాడు తను. ఓకే. ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో ఆయనకి రకరకాల పద్ధతుల్లో వైద్యం జరుగుతుంది. ఈ వైద్యం ఎలా జరుగుతోంది అనేది తెలుసుకోవడం కోసం బన్నీవాసు అలాగే అల్లు అరవింద్ గారు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో అతని కండిషన్ ఏమిటి, ఎలా బెటర్ అవుతాడు, ఫిజియోథెరపీ ఇవన్నీ జరుగుతాయి అక్కడ. అవును, ఈ యాక్టివిటీస్ కోసం తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్లో ఉండగా అప్డేట్ ఏంటంటే అతను అడపాదడపా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నాడు, కానీ ఎవరిని గుర్తుపట్టడం లేదు ఇప్పటికీ తన లోకంలో తనున్నాడు తప్ప తను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, అసలు తన కండిషన్ ఏంటి, తనకి ఏ రకమైనటువంటి పాత జ్ఞాపకాలు రావడం లేదు, ఎవరిని గుర్తుపట్టడం లేదు, యాంత్రికంగా ఉన్నాడు అంతే. ఉన్నాడు అంటే ఉన్నాడు. అతన్ని మళ్ళీ ప్రపంచంలోకి తీసుకొచ్చే వరకు ఈ యుద్ధం తప్పదు. అయితే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. భట్టి విక్రమార్క గారు అక్కడికి వెళ్ళి డిప్యూటీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవసరమైతే మేము విదేశాలకు తీసుకెళ్ళటానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం అన్నాడు ఆయన. తీసుకువెళ్తే ఏమైనా బెటర్మెంట్ ఉంటుందా అనేది డాక్టర్ అడ్వైజ్ మేరకు జరుగుతుంది అని అన్నారు, కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడైతే షిఫ్ట్ అయ్యాడు, రిహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ అయ్యాడు. వీళ్ళు చెప్తున్నారు, అంటే వాళ్ళు ప్రధానంగా డాక్టర్లు అరవింద్ గారికి చెప్పిన మాట ఏంటంటే, ఇది చైల్డ్ బ్రెయిన్ కాబట్టి సఫర్ అవుతున్నాడు అతను, కొంచెం అడల్ట్ ఇది అయి ఉంటే కనుక ఇంకొంచెం బెటర్గా ఉండుండేది, తొందరగా రికవరీకి అవకాశాలు ఉండేవి, ఇది కావడం లేదు. కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ఫిజియోథెరపీతో పాటు ఇతర కసరత్తులు చేయించడం, అంటే అతనికి వ్యాయామం మొదలు పెట్టాలి. అవును, ఇది మొదలు పెడితే ఏదైనా యాక్టివిటీలోకి వస్తాడు, బ్రెయిన్ యాక్టివిటీలోకి వస్తుందని ఆశిస్తున్నాము. అవును, మజిల్ ఇన్ని రోజులు అంత బెడ్ మీద ఉంటే మజిల్ కూడా రిలాక్స్ అయిపోద్ది కదా. అవును, అది అతన్ని నెమ్మదిగా యాక్టివిటీలోకి తీసుకురావాలి అనేది వాళ్ళ ప్రోగ్రామ్. అందుకోసమే ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి బెటర్గా ఉంది అని ఇక్కడికి షిఫ్ట్ చేయడం కాదు. డిశ్చార్జ్ చేసినప్పుడు అందరూ డిశ్చార్జ్ చేసేస్తున్నారు అనుకున్నారు, కానీ హాస్పిటల్ మారింది అంతే. ఇప్పటికీ ట్రీట్మెంట్లోనే ఉన్నాడు అతను. ఆ ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది అనేది మానిటర్ చేయటం తమ బాధ్యత కాబట్టి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి డాక్టర్లతో మాట్లాడారు. ఇప్పుడు ఖర్చులు అవి కూడా వీళ్ళ వైపు నుంచి నడుస్తున్నట్టుగానే మనకు అర్థమవుతోంది. వీళ్ళు చేస్తున్నారు, గవర్నమెంట్ వైపు నుంచి కూడా పరిస్థితి ఎలా ఉంది అనేది గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఒక అప్డేట్ కావాలి. ఇప్పుడు ఈ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వం కూడా జవాబుదారీ అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట వ్యవహారంలో ప్రభుత్వ బాధ్యత మీద కూడా కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది సమాజం. సో దానికి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యి మీ భాగం మీరు చూడండి, మా భాగం మేం చేస్తామన్న పద్ధతిలో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి ఒక యాక్టివిటీ కనిపిస్తోంది. ఇప్పుడు ఆ మధ్య వరకు ఏంటి, అసలు వీళ్ళు పట్టించుకుంటున్నారా లేదా ఎవరికి తెలియటం లేదు అనే చర్చ జరిగింది. ఇప్పుడు పట్టించుకుంటున్నారు, కాన్షియస్గానే ఉన్నారు వీళ్ళు అనేది అర్థమవుతోంది. ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నటువంటి సహకారానికి సంబంధించి కూడా ప్రపంచం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక భరోసాతో ఉంటారు, ఏదో జరుగుతుందో ఆ పిల్లాడు బయటకు వచ్చేస్తాడు అని. మదర్ వెళ్ళిపోయింది, ఆ విషయం ఇప్పటిదాకా తెలియదు అతనికి. తెలియదు కదా, అసలు ఆ కుర్రాడికే కాన్షియస్లో లేడు కదా. అందుకని ప్రతి ఒక్కరికి బాధ ఉంది. అతను ఇంకా హాస్పిటల్లో ఉండటము, ఇప్పటికీ కోలుకోకపోవడం, ఏం ట్రీట్మెంట్ జరుగుతోంది, అసలు అతను తిరిగి కోలుకుంటాడా, సాధారణ జీవితంలోకి వస్తాడా అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రశ్నగానే మారింది. అందుకని దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ ప్రపంచం ముందు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా సడన్గా ఒక వీడియో పంప్ చేసి మేము వెళ్ళాము డాక్టర్లతో మాట్లాడుతున్నాం అనే దానికంటే కూడా ఒక హెల్త్ బులెటిన్, కనీసం మంత్లీ హెల్త్ బులెటిన్ లాంటిది ఏదైనా ఒకటి ఆర్గనైజ్ చేసి, అలాగే ప్రభుత్వం వైపు నుంచి అందుతున్నటువంటి సహకారం ఇది, అలాగే ప్రొడక్షన్ హౌస్ నుంచి అరవింద్ గారి వైపు నుంచి అందుతున్నటువంటి సహకారం ఇది
అనేది దీనికి సంబంధించి కూడా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. లేకపోతే రకరకాల చర్చలు, రకరకాల ఆర్గ్యుమెంట్లు మొదలవుతాయి దీని మీద. చాలామందికి అతను ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అవును. స్పృహలోకి వస్తారు ఇప్పుడు అందరూ. స్పృహలోకి వచ్చి ఇంకా బెడ్ మీద ఉన్నాడా అని ఆశ్చర్యపోయే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఏమి ఉండదు. అందుకని ఒక హెల్త్కి సంబంధించిన హెల్త్ బులెటిన్ ప్రతి నెల ఒక అప్డేట్ ఇస్తూ పెడితే బెటర్గా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్.